తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి మే 13 నుంచి మే 19 వరకు గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఏ ఏ గ్రహాలు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నారు, ఆ ఫలితాలు మీ వ్యక్తిగతంగాను మీరున్న రంగంలోనూ ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి అనే అంశంలో భాగంగా ముందుగా గ్రహస్థితి గురు 6వ ఇంట్లో సంచారం చేయడం వల్ల కర్మ ఫలితాలు మీకు స్పష్టంగా కనిపిస్తాయి. మీరు ఏ కర్మనైతే చేశారో వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్ అవి మీకు కళ్ళకి కట్టినట్టు సినిమాలాగా కనబడతాయి. దాన్ని మీరు అంతర్నేత్రంతో అంటే ఇన్నర్ ఐ అన్నమాట, ఇన్నర్ ఐతో మీకు క్లియర్గా కనబడుతుంది. దానికి సంబంధించిన ఈ మంచి ఫలితాలైతే మంచి అనుభవిస్తారు, చెడైతే చెడు ఫలితాలు అనుభవిస్తారు. కాబట్టి ఒక్కసారి ఆ పిక్చర్ని క్లియర్గా చూసే ప్రయత్నం చేసుకోండి. మీకు మాత్రమే కనబడుతుంది, పక్కోడికి కనబడదు. అయితే శని 4వ ఇంట్లో సంచారం చేయడం వల్ల ఇంటి వాతావరణము చాలా చక్కగాను శాంతియుతంగాను కనబడబోతోంది. అయితే సూర్యుడు 5వ ఇంట్లో సంచారం చేయడం వల్ల ప్రతిభను చాటుకునే అవకాశము, అంటే మీరేంటి అనేది మీ టాలెంట్ని అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకు మీ టాలెంట్ని బయటకు తెలియచెప్పే సమయము ఈ సమయం. కాబట్టి అస్సలు వృధా చేసుకోకండి, మీరేంటో అనేది తెలియచెప్పే ప్రయత్నం చేసుకోండి. అయితే ఈ ఫలితాలు మీకు వ్యక్తిగతంగా ఎలా ఉండబోతున్నాయి అంటే కనుక కొత్త విషయాల మీద ఆసక్తి చూపిస్తారు, నేర్చుకునేందుకు ఇది అవకాశము. ఏదైనా ప్రయత్నం చేయడానికి కూడా ఇది అవకాశము, ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. అయితే ఆర్థిక పరంగా చూసినట్టయితే కనుక పెట్టుబడులు ఏదైనా పెట్టాలనుకున్నా అది వ్యాపారంలో కావచ్చు, ఫ్యామిలీలో అంటే కుటుంబ పరంగా కావచ్చు, సేవింగ్స్ కోసం కానీ ఇన్వెస్ట్మెంట్స్ కోసం కానీ, లేదా అంటే ఏ రకంగా మీరు దాచాలి అని అనుకున్నా పెట్టాలి అని అనుకున్నా ఈ సమయం చక్కని సమయము. 1కి 4 ఇంతలు వచ్చే అవకాశం ఉంది, ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. ఇక ఉద్యోగపరంగా చూసినట్టయితే కనుక మీ ఉద్యోగ రంగంలో చాలా మార్పులు జరిగిపోతాయి, చకచకా మార్పులు జరిగిపోతాయి. అది మంచా చెడా అనేది చెప్పలేం, కానీ అది మీ యొక్క గతంలో మీరు బిహేవ్ చేసిన స్థితిని బట్టి ఉంటుంది. ఇది పర్సన్ టు పర్సన్ తేడా ఉంటుంది, అందరికీ ఒకేలా ఉండాలని లేదు. కొంతమంది గతంలో మంచిగా ఉన్న వాళ్ళకి అదే ఫలితాలు ఇప్పుడు కంటిన్యూ అవుతాయి. ఒకప్పుడు గతంలో మీ ఉద్యోగ బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించకపోతే అదే చెడు ఫలితాలు ఇక్కడ కూడా వర్తిస్తాయి. అంటే మీరు యొక్క మార్పులు వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్ తప్పనిసరిగా ఈ సమయంలో మీరు ఫేస్ చేయబోతున్నారు. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక వేడికి సంబంధించినటువంటి సమస్యలు, అనారోగ్య సమస్యలు, తీవ్రమైన రుగ్మతలు కలిగే అవకాశం ఉంది. దానికి సంబంధించినటువంటి ప్రత్యామ్నాయాలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము గురువారం రోజు, అంటే ఈ వారంలో వచ్చే గురువారం రోజు ప్రత్యేకించి ప్రతిరోజు వెళ్ళినట్టయితే మరీ మంచిది. షిరిడి సాయిబాబా వారి ఆరాధన, స్తోత్రాలు వినడము, స్వామివారికి ఏదైనా వస్త్రం కానీ ఫలం కానీ సమర్పించుకున్నట్టయితే, ప్రత్యేకంగా షిరిడి సాయిబాబా వారినే చెప్పడం జరిగింది, వారి ఆలయానికి వెళ్ళడము, ఆ స్వామివారికి ఏదైనా అన్నదానం కానీ ఏదైనా దానం కానీ ఆ సమయంలో చేసినట్టయితే కనుక కొంత సానుకూలమైన ఫలితాలు గమనించవచ్చు. దీంతోపాటు ప్రతిరోజు వెళ్ళే ప్రయత్నం చేయండి. అంటే 13 నుంచి 19 తారీఖు వెళ్ళే ప్రయత్నం చేయండి. మాకు కుదరట్లేదు అని అనుకున్న వాళ్ళకు మాత్రమే ఏదైనా ఈ వారంలో వచ్చే గురువారం రోజు తప్పనిసరిగా వెళ్ళే ప్రయత్నం చేయండి. ఈ పరిహారాలను పాటించుకోండి. ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన వార ఫలితాలలో గోచార ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.